స్వాగతం ప్రియమైన దేవీ భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశి వారి విశేషగాథ. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. దీనికి అధిపతి కుజుడు, అంటే మంగళగ్రహం. కుజుడు అనగానే శక్తి, శౌర్యం, ధైర్యం గుర్తుకొస్తాయి. మనకు కాలంలో ఆత్మవిశ్వాసం, పోరాటం చేసే మనస్తత్వం కలుగజేస్తాడు మంగళుడు. ఈ రాశిలో జన్మించినవారు ప్రధానంగా ఈ నక్షత్రాల జన్మించి ఉంటారు: అశ్విని, భరణి, కృతిక. ఈ నక్షత్రాలు మేషరాశికి శక్తి, ఉత్సాహం, స్ఫూర్తిని అందిస్తాయి. మేషరాశి వారి స్వభావ లక్షణాలు: వీరు దూకుడైన స్వభావం కలవారు, నాయకత్వం సహజంగా ఉన్నది, తీక్ష్ణమైన మనస్సు, త్వరిత నిర్ణయాలు తీసుకోవడం వీరి శక్తి. అయితే కొన్నిసార్లు ఆతురత వల్ల చిన్న తప్పులు కూడా చేయగలరు. మేషరాశివారు పోలీస్, ఆర్మీ, ఫైర్ సర్వీసెస్, లీడర్షిప్ రోల్స్, ఇంజనీరింగ్, స్టార్టప్స్ వంటి రంగాల్లో రాణిస్తారు. తక్కువ సమయానికే పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తి వీరిలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, కన్సల్టెన్సీ, వ్యాపారాలు వీరికి అనుకూలం. వారు ప్రేమలో నిస్సహాయంగా పడిపోవచ్చు, కానీ జీవిత భాగస్వామిపై పూర్తిగా ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు. కోపం వచ్చినప్పుడు జాగ్రత్త అవసరం. పురుషులు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, క్రమశిక్షణ అని, మహిళలు సమర్థతతో కుటుంబం, కెరియర్ రెండింటినీ నడిపించగలగడం. కానీ కొన్నిసార్లు ఆత్మరక్షణ కోసం గట్టి మాటలు మాట్లాడవచ్చు. ఎక్కువగా చేసే తప్పులు: కొందరపాటు నిర్ణయాలు, కోపంతో మాటలు దాటిపోవడం, ఓర్పు లేకపోవడం, ఇతరులను తప్పుగా అర్థం చేసుకోవడం. ఈ తప్పులను దూరం పెట్టినచో విజయం వీరి దిశగా పరుగులు తీయగలదు. శుభదినాలు: మంగళవారం, ఆదివారం. శుభరంగులు: ఎరుపు, గులాబీ, నారింజ రంగు. శుభరత్నం: కోరల్. మేషరాశివారు విజయవంతులు అయ్యే రంగాలు: ఆటల, స్పోర్ట్స్, అమ్మాయి, వ్యాపార ఆరంభాల్లో, ప్రచార, ప్రసారం రంగాల్లో, మార్కెటింగ్, మీడియా. మేషరాశి ఏడాది ప్రారంభంలోనే మార్పులు, అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మంగళగ్రహం స్థానం బలంగా ఉన్నప్పుడు వీరు అత్యంత శక్తివంతులుగా ఉంటారు. మంగళ దోషం ఉన్నవారు వివాహంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారికి గాని లేదా వారి స్వభావానికి దగ్గరగా ఉన్నవారికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ్. ధన్యవాదాలు.